రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ అత్యంత దుర్మార్గమైనది. యూనివర్సిటీలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని, క్యాంపస్ డెమోక్రసీని మొత్తం కూడా కూనీ చేసే విధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలున్నాయి. యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు అడుగుతా ఉన్నారు. కానీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలని కలవటానికి టైం ఉండదు. కానీ మాట్లాడితే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నేను సెక్రటరీకి పోతున్నా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ మొత్తం కూడా మేము సీఎం గారిని కలవటానికి పోతున్నామని చెప్పేసి అనేకమైనటువంటి సాకులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. కానీ యూనివర్సిటీలో ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ చూస్తున్నట్లయితే ఆర్ట్స్ కాలేజీలో కూర్చోటానికి బల్లలు లేవు. ఆర్ట్స్ కాలేజీలో వర్షం వస్తే మొత్తం కూడా తడిచి ముద్దొచ్చినట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. లేడీస్ హాస్టల్లో కనీసం వాష్రూమ్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లేడీస్ హాస్టల్లో తాగడానికి వాటర్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక హాస్టల్లో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేని పరిస్థితి ఉంది. యూనివర్సిటీలో చాలా మంది ప్రొఫెసర్లు ఈ రోజు క్లాసులు చెప్పకుండా ఈ రోజు జీతం తీసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా కేవలం విద్యార్థి ఉద్యమాలని, విద్యార్థుల్ని మొత్తం కూడా అణిచివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా ఈ రోజు రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనేది ఉండడం దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఉస్మానియా ప్రజల గొంతుక, ఉస్మానియా తెలంగాణ గొంతుక దీన్ని అణిచివేస్తే అనేది ఈ రోజు దుర్మార్గమైన విషయం. అనేక మంది వైస్ ఛాన్సలర్లు ఇదే విధంగా మొండి వైఖరితో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇలాంటి విధానాన్ని మొత్తం కూడా వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నదే. లేని పక్షంలో విద్యార్థి ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని చెప్పేసి పీడీఎస్ జార్జిరెడ్డి పీడీఎస్ గా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఖబర్దార్ ఓయూ వైస్ ఛాన్సలర్, వెనక్కి తీసుకోవాలి సర్క్యులర్ వెంటనే, వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి నిన్న ఇచ్చిన సర్క్యులర్ వెంటనే, జిందాబాద్ జిందాబాద్, స్టూడెంట్ యూనిటీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, లాంగ్ లివ్ ఉస్మానియా, లాంగ్ లివ్ ఉస్మానియా, లాంగ్ లివ్ నశించాలి నియంతృత్వ బీసీ వైఖరి, నశించాలి